నమస్కారం సార్. నమస్తే అండి. మీ పేరు? సాయి ప్రసాద్. సార్, ఇప్పుడు సెంట్రల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారండి? నేనని కాదు, మొత్తం అందరైతే బీజేపీ అంటున్నారు. బీజేపీ రావాలి. ఎందుకంటే మొత్తం డెవలప్మెంట్ ప్రాసెస్ కానీ లేకపోతే మోడీ లీడర్షిప్ అనేది అందరు చూస్తున్నారు. మళ్ళీ ఇట్లాంటి టైంలో బీజేపీ వస్తేనే కరెక్ట్. అంటే ఒకటి సెంట్రల్లో ఏది వస్తుంది అన్నది ఇక్కడ నుంచి కాంట్రిబ్యూషన్ ఎంత ఉన్నది అన్నది ఏం లేదండి. ఇక్కడ బీజేపీ సీట్లు వచ్చినా రాకపోయినా సెంట్రల్లో బీజేపీయే. మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ అక్కడ కొడుతుంది అంటే అదొక మిరాకిల్ కావాలి. ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది ఎమ్మెల్యే అండ్ ఇక్కడ అసెంబ్లీ సీట్స్కి కాంగ్రెస్ వచ్చిందంటే వ్యతిరేకత, అది టీఆర్ఎస్ వ్యతిరేకత కాబట్టి కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు అదే వ్యతిరేకత బీజేపీకి మొత్తం సెంట్రల్లో రావాలంటే ఎట్లయితుంది? ఎన్ని ఇంప్రూవ్మెంట్స్, ఎన్ని డెవలప్మెంట్స్, మోడీ లీడర్షిప్. అసలు మోడీ కాకుండా ఇంకొక ప్రైమ్ మినిస్టర్ పేరు చెప్పండి పోనీ ఎవరైనా. టక్కున ఇప్పుడు మాకు ఈ పలానా వాళ్ళు మాకు ప్రైమ్ మినిస్టర్ ఇండియాకే ఎవరైనా చెప్తే బాగుంటుంది. ఇప్పుడు ఎవరిని అడిగినా ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉండాలి ఇంకో 5 years అయినా ఇండియాకి అంటే నేనైతే మోడీ అంటాను. ఇప్పుడు ఇండియాని ఎకనామిక్ పరంగా అయితే డెవలప్మెంట్ చేసుకున్న అతను మోడీ గారు ఇప్పుడు పవర్టీ కింద ఎందుకు తక్కువగా ఉంటుందని అనుకుంటున్నారు? అంటే రైతులకి సరిగా సాయం చేయట్లేదని చెప్పేసి, అంటే యంగ్స్టర్స్కి జాబ్స్ కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏ విధంగా సాయం చేయట్లేదని చెప్తున్నారు. ఎకానమీ అంటే ఇన్ఫ్లేషన్ ఎవరు కంట్రోల్ చేస్తారు చెప్పండి? ఇన్ఫ్లేషన్ అని ఒక వర్డ్ ఉంది, మళ్ళీ అది ఎంతమందికి తెలుసో లేదో తెలియదు. ఇన్ఫ్లేషన్ గ్లోబల్ మార్కెట్, అది గ్లోబల్ మార్కెట్ని కంట్రోల్ చేయాలంటే గ్లోబల్ లీడర్ ఉండాలి. ఇప్పుడు ఏదో వేరే కంట్రీ నుంచి ఇంకోని తీసుకొచ్చి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ చేయలేం కదా మనం. ఇప్పుడు ఇండియన్స్ ఇక్కడ బయట దేశాల్లో ప్రైమ్ మినిస్టర్లు ప్రెసిడెంట్లు అయ్యారు, చాలా కంట్రీస్లో అయ్యారు. మళ్ళీ అదే అక్కడి నుంచి ఇక్కడ వచ్చి ఎవరైనా అవుతారా? చేయరు కూడా. ఇక్కడ ఇండియాలో సోనియా గాంధీ వచ్చింది, ఏమన్నారు? అవుట్ సైడర్ అన్నారు. అంతే, ఇది ఇండియన్ పాలిటిక్స్, ఇది మారదు. ఇది ఇట్లే తీసుకెళ్తే ఓట్ బ్యాంక్, క్యాస్ట్ ఓట్స్, లేకపోతే నియోజకవర్గాల్లో చీలికలు, కులం పరంగా లేకపోతే మతం పరంగా ఈ చీలికలే ఉంటాయి. కానీ ఒక లీడర్ని ఎవరు ఎప్పుడు లాస్ట్ టైం ఓటేసి వాళ్ళే తెలుసుకోవాలి. మనం లైన్లో నిలబడి ఓటేస్తాం. మేము ఓటేసి పార్టీకి వేస్తురా లీడర్కి వేస్తురా? నాకైతే మా తాత మా నాయన నేర్పింది ఏంటంటే లీడర్కి ఓటేయమని చెప్పారు. మళ్ళీ ఈరోజు లీడర్కి వేస్తురా పార్టీకి వేస్తురా ఓటు? ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. అది నా ఓటు నేను లీడర్కి వేస్తా, పార్టీకి వేయ. లీడర్ ఎవరు ఆ లీడర్కే వేస్తాను. నేను లైన్లో నిలబడి నేను ఓటేస్తే నాకు తెలియాలి నేను ఎవరికి వేస్తున్నాను. అంతేగాని ఒక బిర్యానీ ప్యాకెట్ ఏదో తీసుకొని ఓటేస్తే ఎట్లా మేడం? ఎట్లా ముందుకు పోయేది? ఎట్లా లీడర్లు వచ్చేది ముందుకి? ఇన్ఫ్లేషన్ మన చేతిలో లేదు. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయలేము, కాకపోతే ఎకానమీని కంట్రోల్ చేయొచ్చు. ఆ ఎకానమీని ఎట్లా కంట్రోల్ చేయాలి, జీడిపిని ఎట్లా పెంచుకోవాలన్న దాని మీద టార్గెట్ చేస్తే ఆటోమేటిక్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ వస్తుంది. డెఫినెట్గా లీడర్స్ ఉండాలి. ఇండియాకి మోడీ లాంటి లీడర్సే కావాలి. ఆయన లాంటి లీడర్ ఇంకొకరు రాలేరు. కానీ ఆయన నేర్చుకుంటే కనీసం మోడీ లాంటి లీడర్స్ అనిపించుకుంటారు. వాళ్ళు ఎంతమంది బీజేపీతో ఉంటారు ఇండియాలో డిసైడ్ చేసుకోవాలి. అది మొన్న జరిగిన సభలో రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారికి ఛాలెంజ్ చేశారు, మీరు ఒక్క ఎంపీ సీట్ అయినా గెలిచి చూపించగలరా అని. దాని గురించి మేడం ఒకటి, ఇప్పుడు ఫస్ట్ కేసీఆర్ గారికి ఛాలెంజ్ చేయడం అంటే రేవంత్ రెడ్డి గారు ప్రైమ్ మినిస్టర్ కూడా ఛాలెంజ్ చేయొచ్చు. ఆయనకు రైట్ ఉంది. ఆయన ఇప్పుడు సీఎం, ఆయన రైట్, ఆయన క్వశ్చన్ చేస్తాడు, తప్పేం లేదు దాంట్లో. కేసీఆర్ గారికి ఆయనకి ఉంది. ఆయనది కూడా 10 years కాదు ఇంకా ఎక్కువనే ఉంది రాజకీయం. ఆయన చరిత్ర చూసుకుంటే ఇప్పుడు ఎవరికి ఎంపీకి గెలిపియాలా ఎవరికి లేదన్నది ప్రజలు డిసైడ్ చేసేది. రేవంత్ రెడ్డి గారు కాదు, అటు కేసీఆర్ గారు కాదు, ప్రజలు వేస్తారు. తెలంగాణ సెంటిమెంట్ మీద లైన్లో నిలబడి తెలంగాణకు ఓటేసిన రోజులు కూడా ఉన్నాయి. నేను వేసిన తెలంగాణకి, దిక్కులేక వేరే లీడర్కి వేయలేక తెలంగాణ అభిమానంతో తెలంగాణ పార్టీకి ఓటేసుకున్న రోజులు ఉన్నాయి మావి. తెలంగాణకు లాస్ట్ టైం వేసినాము, కానీ ఈసారి గతి లేక వేయాల్సి వచ్చింది. వ్యతిరేకత ఎందుకు వచ్చింది? మళ్ళీ ఆ పార్టీ ఎలా సరిదిద్దుకుంటుంది? ఇప్పుడు బీఆర్ఎస్కి మేమేం వ్యతిరేకత కాదు, మాకు ఏవైతే ప్రామిస్ చేసారో ఏవైతే కాలేదో దానికి వ్యతిరేకత వెళ్ళి మేము కాంగ్రెస్ కోటేసినాం. నేనైతే ఈసారి బీజేపీకి వేసిన. గెలవది నా నియోజకవర్గంలో గెలవది, కానీ ఎవరికి ఆ లోటు నేను లీడర్కి వేసుకోవాలి కాబట్టి బీజేపీకి వేసుకున్నాను. నేను పార్టీ చూపించాలా, ఒక నాయకత్వం, ఒక లీడర్ చూపించుకోవాలా ఏం చేస్తారన్నది. తప్పకుండా ఓటేస్తాము. ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చిన్న లీడర్ కాదు, పెద్ద లీడర్. ఆయన చూపించమనండి ప్రామిసింగ్ ఏముంది యూత్కి, ఓటేస్తాం. మళ్ళీ మేము ఎవరు గెలుస్తారా లేదా రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తారు, అటు కేసీఆర్ గారు ఛాలెంజ్ చేస్తారు, అందరు వేస్తారు. కానీ పబ్లిక్ కూడా ఛాలెంజ్ చేస్తారు మేడం. ఎవరు లీడర్ ఉంటే అలా ఓటేస్తాము. అది కేసీఆర్ గారిదా లేకపోతే అది లాస్ట్ టైం తెలుసుకోవాలా. థ్యాంక్ యూ.